వనిత గారు, ఇక మీ అందరూ కూడా ఇప్పుడు అధికారులు మన దగ్గరికి వచ్చింది కాబట్టి ఈ ప్రజాపాలన ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గతంలో ప్రభుత్వాలు అధికారులు ఆఫీస్ ఉంటే ప్రజల సమస్యల మీద అధికారులు చుట్టూ తిరిగే రోజులుంటే మరి ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోఆప్షన్ ఇస్తారు. మరి ప్రజలు అధికారుల చుట్టూ వెళ్ళినప్పటికీ కొన్ని సమస్యల పరిష్కారం కాని పరిస్థితులలో ఈ ఆఫీస్ యొక్క ముఖ్యమైన అధికారులు ప్రతి వార్డులో వార్డు సభ నిర్వహించి అక్కడ ఉన్న ప్రజల బాగోగులు తెలుసుకోవడానికి ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల భాగంగా ఈ రోజు మన 23వ వార్డులో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అడిషనల్ కలెక్టర్ గారు జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు మీ వార్డు ప్రజలకు ఏమన్నా మీకు ఇష్యూస్ ఉంటే సమస్యలు ఉంటే మీరు డైరెక్ట్ తెలిపే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా కూడా ఇప్పుడు మాట్లాడవచ్చు. మీకు తెలియవచ్చని తెలియజేస్తున్నాను. కావాలంటే చాలా కష్టపడ్డాను బిజీ ఉంటాడు. మీరు లాస్ట్ మీటింగ్ ఇదే అన్నారు, మళ్ళీ అయితే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ మీద భర్త 4 years అయింది సార్. వాళ్ళకి గతంలో ప్రభుత్వం 2 సంవత్సరాలు రిలీజ్ చేయలేదు, గతంలో ప్రభుత్వం 3 సంవత్సరాలు రిలీజ్ చేయలేదు. దాని తర్వాత ఇప్పుడు కొత్త రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది, చనిపోయిన వాళ్ళని తీసేయడము అది ఎంక్వైరీ జరుగుతుంది కదా. తర్వాత ఎప్పుడు పెన్షన్స్ స్టార్ట్ అయినా కూడా ఈ పెండింగ్ ఉన్న వాళ్ళను కంప్లీట్ చేయాలని ఆలోచించారు. దేవ దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటాం, ఆ దేవత మీ దగ్గర ఉంది, వాళ్ళు ఇచ్చే దేవత మీ దగ్గర ఉంది. అది చైర్పర్సన్గా, ఎందుకంటే మీ వార్డు నుంచి మీరు ఎన్నుకున్న వ్యక్తి అక్కడ చైర్పర్సన్ సీట్లో కూర్చున్నారు కాబట్టి మీ యొక్క సమస్యలు తీర్చడానికి చైర్మన్ గారు ఎల్లవెల్లా ముందుంటారు. సో ఈ వార్డు సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు పూర్తయింది. సో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు మన కోసం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైనా వాటిలో ప్రజలకు సమస్య ఉంటే ఇంతకుముందు సంతోష్ గారు అన్నట్టు మీరు అధికారుల చుట్టూ తిరగడం కాదు, అధికారులే మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సమస్య విని దానికి ఏ విధంగా పరిష్కారం చేయాలో పరిష్కార మార్గాన్ని కూడా ఈ ప్రభుత్వం అనేది ఇనిషియేట్ తీసుకోవడం జరిగింది. దానికోసమే ఈ వార్డు సభలు కండక్ట్ చేయడం, ప్రజల నుంచి అప్లికేషన్స్ తీసుకోవడం, మీ యొక్క సమస్యలు పరిష్కరించడం చేపట్టుకోవడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ అందరికీ తెలుసు, ఇందిరమ్మ ఇల్లు, ఆ ఇల్లు లేని పేదవాళ్ళకు జాగుంటే 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఇందిరమ్మ ఇల్లు కట్టించడం జరుగుతుంది. మన వల్ల కూడా చాలా వరకు స్టార్ట్ చేసుకున్న ఇందిరమ్మ ఇల్లు అన్ని పూర్తి కావస్తున్నాయి. ఇంకా చాలామంది ఇప్పుడు అమ్మ అంది మాకు ఇల్లు లేస్తారు, మాకు జాబ్ ఉంది, మేము కట్టుకుంటాం. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వార్డు సభలో మీరు అప్లికేషన్స్ ఇచ్చుంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇల్లు శాంక్షన్ అయ్యే విధంగా గౌరవ చైర్పర్సన్ గారు కానీ నేను కానీ ఇనిషియేటివ్ తీసుకొని మీకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యే విధంగా చూస్తాం. రెండోది, కొంతమందికి జాగాలు ఉండవు, రెంట్కుంటారు, మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి, జాగలేనప్పుడు ఎక్కడ కట్టుకుంటాం, కట్టుకోలేము కదా. అట్లాంటి వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కమ్యూనిటీ హౌసెస్ అంటే మ్యాథ్స్గా ఒకటే దగ్గర రాజీవ్ గృహకల్ప లాగా లేదా ఇందిరా గృహకల్ప లాగా ఇల్లు కట్టించేసి జాగలేని పేదవాళ్ళకు కూడా ఎన్నికల్లో ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళకి వాళ్ళు కూడా ఇళ్లకు ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా తొందరలోనే గవర్నమెంట్ తీసుకోబోతుంది. హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తున్నాం మీ అందరికీ. చాలా సంతోషం. ఈ అద్భుతమైన కార్యక్రమానికి మీరందరూ కూడా అన్ని పనులని వదిలేసుకొని రావడం అనేది చాలా సంతోషిస్తున్నా. దాంతోపాటు మా అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు చిన్న పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. మన సమాజం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలనేటువంటి దాని మీద ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద అందరూ కూడా అద్భుతమైన విషయాలు చెప్తారు. మన భవిష్యత్ తరాలకు కూడా మనం అందించాలనేటువంటి దాని మీద కూడా మంచి మంచి విషయాలు చెప్పడానికి విచ్చేసినటువంటి మన సంగారెడ్డి ముద్దుబిడ్డ, సంగారెడ్డి జిల్లా ముద్దుబిడ్డ ఎప్పుడు కూడా నిర్విరామంగా సమస్యలు అనేటువంటి ఎక్కడ కానీ పరిష్కారం చేసే బిడ్డ మన పాండుసార్ గారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేసుకుంటా. జూన్ 12 ఎల్లుండిన విజయవంతంగా పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ఈరోజు ఇక్కడ మనం ఈ కార్యక్రమానికి
చేసిన మన అడిషనల్ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, ఏఎస్ఐ పిల్లలకు, మహిళా మండలికి, వార్డు పెద్దలకు, యువకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. ఈ రోజు నుంచి ఎక్కడ కాలుష్యం, శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్స్, లీకేజెస్ కూడా, రోడ్ సమస్యలు కూడా, క్లీనింగ్ సమస్యలు ఉన్నాయి. అలాంటి పరిష్కరించుకుంటూ వెళ్ళాము. మరి అలాగే అనేక సంక్షేమ పథకాలను అందరికీ అందించి విజయవంతంగా ఈ వెంటనే స్థాయిని విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. అలాగే మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఉపాధి అవకాశాలు అందిస్తుంది. ఉచిత బస్సు ప్రయాణం, అలాగే ఇలా మహిళలకి సపరేట్ గా ప్రయాణం చేయడానికి 550 బస్సులు ఇవ్వడం జరిగింది మహిళా సంఘాలకు. అలాగే ఇందిరాబాద్ చీరలు ఇంకా ప్రజాపాలన ప్రతిపడంలో భాగంగా ఇస్తున్నాము. సంగారెడ్డి వార్డు 23లో మనం ఈ సభా కార్యక్రమం, వార్డు సభా కార్యక్రమం అనేది మనము నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి చేసిన మన చైర్పర్సన్ కవిత గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, ఏఎస్ఐ గారు, సంతోష్ గారు, అదేవిధంగా మన వేదిక గారు, అదేవిధంగా ఈ వార్డు నుంచి వచ్చిన అదేవిధంగా ప్రజలకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని 99 రోజులుగా ఎందుకు ప్రవేశపెట్టిందంటే ఒక అది ముఖ్యమైన కార్యక్రమాలను తీసుకొని వాటిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి మనకు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఏదైనా ఎగ్జాంపుల్ మనము ఈ సంవత్సరం మొత్తం కొన్ని శుభదినాలు కూడా మనము పెట్టుకుంటాం. దసరా పండుగ అని చెప్పేసి, దీపావళి పండుగ అని చెప్పేసి, సంక్రాంతి అని చెప్పేసి, రంజాన్ పండుగ అని చెప్పేసి, క్రిస్మస్ పండుగ అని చెప్పేసి పెట్టుకుంటాం. ఆ 3-4 days మనం చాలా ఇల్లును పరిశుభ్రంగా ఉంచి మంచి వంటకాలను, కొత్త బట్టలు, ఈ విధంగా మనము ఏ విధంగా మనం చేసుకుంటామో ప్రభుత్వం కూడా కొన్ని విషయాలు ఒక 10 రోజులు, అంటే ఈ 10 రోజులు మొత్తం అంటే క్షేమంగా ఇంటికి చేరడం ఈ విధంగా దాని మీద, అదేవిధంగా ప్రజా ఆరోగ్యం మీద, మెడికల్ మీద, అదేవిధంగా తర్వాత వాటర్ మీద, అదేవిధంగా ఎడ్యుకేషన్ మీద, ఈ విధంగా అన్ని కార్యక్రమాలను మనం ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. చూడండి చూడండి